గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్. సో ఇదే ట్యాబ్లెట్ని వీళ్ళు గూగుల్ హబ్ లాగా, అంటే గూగుల్ అసిస్టెంట్ లాగా హబ్ లాగా కూడా తీసుకొస్తారని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. వీటిని వచ్చరికి మే నెలలో లాంచ్ చేస్తారని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట. మే నెలలో మనకి గూగుల్ ఐఓ అయితే జరగబోతుంది. అక్కడే మనకి ఈ పిక్సెల్ మొబైల్స్, పిక్సెల్ 7a ఈ 7a తర్వాత ఈ ట్యాబ్లెట్ని కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ న్యూస్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. గ్రీన్ రేర్ బ్యాక్ సైడ్ మనకి గ్రీన్ ప్యానల్ అయితే ఉండబోతుందట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి బ్లాక్తో రాబోతుందట. మొత్తం 4 కలర్స్లో రాబోతుంది. మరొకటి వైట్ బెజల్స్, వైట్ ప్యానల్తో రాబోతుంది. ఇంకో 2 ఉన్నాయి. అందులో ఒకటి అల్యూమినియం బాడీ, అలాగే నానో సిరామిక్ ఫినిషింగ్తో అయితే రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇంతేకాకుండా గూగుల్ ఒక ఫోల్డబుల్ మొబైల్ కూడా అయితే తీసుకురాబోతుంది కదా. సో ఈ ఫోల్డబుల్ మొబైల్కి సంబంధించిన ప్రైస్, అలాగే గూగుల్ పిక్సెల్ 7a మొబైల్కి సంబంధించిన ప్రైస్ కూడా అయితే బయటకు వచ్చింది. సో ఈ మొబైల్స్ కూడా మనం ఇక్కడ గూగుల్ ఐఓ మనకి మే 10వ తారీఖు జరుగుతుందిగా, అక్కడ చూసే అవకాశం అయితే ఉందన్నమాట. పిక్సెల్ 7a మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 40,900 రూపాయలు మనకి యూఎస్ ప్రైస్ ఉండబోతుందంట. అంటే యూఎస్లో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 6aతో కంపేర్ చేస్తే $50 పెంచారు. అంటే $499 పెట్టారు. లాస్ట్ టైం $449 పెట్టారనమాట. 6a కన్నా $50 పెంచేశారు. అలాగే ఫోల్డింగ్ మొబైల్, పిక్సెల్ ఫోల్డింగ్ మొబైల్ $1,300 నుంచి $1,500 ఉండొచ్చంట. అంటే 1,07,000 నుంచి 1,24,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా రేజర్ మొబైల్స్ అయితే తెస్తుందిగా, ఫోల్డింగ్ మొబైల్స్. నిన్నే మనం మాట్లాడుకున్నాం ఒక లైట్ వర్షన్ కూడా ఇందులో తీసుకురాబోతుందని చెప్పేసి. సో ఇప్పుడు మనకి అఫీషియల్గా లీక్ అయితే, అంటే అఫీషియల్గా మోటోలో అయితే కన్ఫర్మ్ చేయలేదు పలానా తారీఖున మేము లాంచ్ చేస్తామని. కానీ ఇప్పుడు మనకు ఒక డేట్ అయితే బయటకు వస్తుంది. జూన్ 1వ తారీఖున వీళ్ళు 2 మొబైల్స్ని, ఫోల్డింగ్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారంట. మోటోలా రేజర్ ప్రో, అలాగే మోటోలా రేజర్ లైట్ అని 2 మొబైల్స్ లాంచ్ చేయబోతున్నారు. మరి మధ్యలో ఈ మోటోలా రేజర్ ఏం తప్పు చేసింది అంటే ప్రో, లైట్ 2 తీసుకొస్తున్నారు. మరి మధ్యలో మరి జస్ట్ మోటోలా రేజర్ ఉండాలిగా, మరి అదైతే ఇక్కడ మనకి కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ జూన్ 1వ తారీఖు వరకు వెయిట్ చేయాలి.